द्वैत भकृर्चितम् सार विचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 282, 283 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 282 రెండో శ్లోకం. శ్రుత్యా యుక్త్యా స్వానుభూత్యా జ్ఞాత్వా సర్వాత్మ్యమాత్మనః క్వచిదాభాసత ప్రాప్త స్వాధ్యాసాపనయం కురు. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. శృత్య శృతి చేతను, యుక్త్య యుక్తి చేతను, స్వానుభూత్య స్వానుభవం చేతను, ఆత్మనః నీ యొక్క సార్వాత్మ్యం సర్వాత్మతత్వమును, నీవే సర్వస్వరూపుడువు అనే విషయం అన్నమాట. దాన్ని జ్ఞాత్వా తెలుసుకొని, క్వచిత్ కొన్ని కోశాలయందు, ఆభాసతః చైతన్యాభాస మాత్రం వలన ప్రాప్త స్వాధ్యాసాపనయం కురు అన్నారు. అంటే ప్రాప్తించిన స్వాధ్యాసములని నాశనం చెయ్యి అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట ఇక్కడ. అంటే శృతి ప్రమాణం ద్వారా, యుక్తి అంటే తర్కం ద్వారా, స్వానుభవం ద్వారా తన ఆత్మ యొక్క సర్వాత్మభావాన్ని తెలుసుకొని ఎక్కడైనా మిగిలి ఉన్న అధ్యాసని ఇంకా పూర్తిగా తొలగించేసేయి అంటూ చెప్పడం జరుగుతోంది. నేను బ్రహ్మణి అని ఎలా నిశ్చయించుకోవాలి? శంకరాచార్యుల వారు 3 ప్రమాణాలు చెప్తున్నారు. ఏమిటవి? శృతి, యుక్తి, స్వానుభూతి. శృతి అంటే ఉపనిషత్తులు చెప్పడం వల్ల నువ్వు అలా అనుకోవచ్చు. 2 యుక్తి అంటే తర్కపూర్వకంగా కూడాను పరిశీలించినప్పుడు, అంటే ఏదైతే మనం నేతి నేతి అంటూ అన్ని కొట్టేసుకుంటూ వచ్చామో అది తర్కంగా నిరూపించి చూపించారు కదా ఆయన. తర్వాత స్వానుభూతి, స్వీయ అనుభవం ద్వారా, అంటే ఆ స్థితిలో, ధ్యాన స్థితిలో ఉండి ఆ అనుభవం ద్వారా కూడాను నువ్వు పరబ్రహ్మవి, నేనే బ్రహ్మను అనే స్థితిని తెలుసుకోవచ్చు అంటున్నారు. ఈ 3 కలిసినప్పుడు జ్ఞానం అచంచలం అవుతుంది అంటూ చెప్తున్నారన్నమాట. శృతి ప్రమాణం ఏమిటి మనకి అంటే, ఉపనిషత్తులు నిరంతరం మనకి ఏం చెప్తున్నాయి అంటే, స యా ఏషోణమైతదాత్మ్యామిదం సర్వం తత్సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతు అంటూ చెప్తారు కదా. ఈ సమస్త జగత్తుకు ఆధారమైంది అదే, అదే సత్యం, అదే ఆత్మ, శ్వేతకేతు నువ్వు అదే అంటూ చెప్తారు మనకి చాందోగ్యంలో. బృహదారణ్యకోపనిషత్తుల్లో మనకి అహం బ్రహ్మాస్మి అంటూ చెప్తారు. నువ్వే నేను బ్రహ్మను అని అనుకో, అది శృతి ప్రమాణం కదా. ఈ 2 కూడా మనకి శృతి ప్రమాణాలు. ఇక యుక్తి ప్రమాణం ఏమిటి? శృతి చెప్పిన దాన్ని బుద్ధితోటి పరిశీలించాలి. ఉదాహరణకి శరీరం మారుతోంది, బాల్యం పోతోంది, యవ్వనం పోయింది, వృద్ధాప్యం వస్తోంది, కానీ నేనున్నాను అనే ఎరుక మాత్రం మారట్లేదు. అయితే నేను శరీరం కాను, మనస్సు మారుతోంది, ఆలోచనలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ వాటిని గమనిస్తున్న సాక్షి మారడం లేదు. అయితే నేను మనస్సును కాదు. ఈ రకంగా తర్కించుకుంటూ వెళ్ళడమే యుక్తి అంటున్నారు.
ఈ విధంగా విచారిస్తే శృతి చెప్పిన సత్యం బుద్ధికి కూడా స్పష్టమవుతుంది అంటూ చెప్పడం జరుగుతుంది మనకి. అలాగే భగవద్గీత ప్రమాణం మనకి నా అసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టాంత త్వనయోస్తత్వదర్శిభిః అంటారు. అంటే అసత్యానికి స్థిరమైన ఉనికి లేదు, సత్యానికి లేమి లేదు, ఈ రెండిటి స్వరూపాన్ని తత్వదర్శులు తెలుసుకున్నారు అంటూ భగవంతుడు చెప్తారనమాట. అదే యుక్తి. తర్వాత 13వ అధ్యాయంలో కూడాను ఆయన ఏం చెప్తారంటే పరమాత్మ శరీరంలో ఉన్నట్లుగా కనిపించిన శరీర ధర్మాలకు అతీతుడు. ఇది సర్వాత్మ భావాన్ని అర్థం చేసుకునే తర్కానికి ఆధారం అన్నమాట. అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మా అయం అవ్యయః శరీరస్థోపి కౌంతేయ నా కరోతి నా లిప్యతే అంటారు ఆయన. ఈ రకంగా దీన్ని తెలుసుకోవచ్చు. ఇకపోతే స్వానుభూతి ప్రమాణం అన్నారు. ఇది మనకి ముఖ్యమైనది. శృతి చెప్పింది, యుక్తి అంగీకరించింది, కానీ చివరికి స్వయంగా అనుభవించాల్సింది ఎవరు? మనమే. అది ఎలా జరుగుతుంది? ప్రతిరోజు మనకి 3 అవస్థలు ఉంటున్నాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ 3 మారుతున్నాయి. కానీ ఈ మూడింటిని తరువాత గుర్తు చేసుకునే సాక్షి ఎవరు? ఆత్మ. ఈ అనుభవం ప్రతి ఒక్కరికి ఉంది. ఉపనిషత్తు ప్రమాణం ఏంటంటే యత్ర హి ద్వైతామివ భవతి తత్ ఇతరేణ పశ్యతి అంటారు. త్ర త్వస్య సర్వమాత్మైవ భూత్ తత్కేన కం పశ్యేత్ అంటారు. అంటే ద్వైతం ఉన్నట్లుగా కనిపించినప్పుడు ఒకరు మరొకరిని చూస్తారు. కానీ సమస్తము ఆత్మే అని తెలిసిన తర్వాత ఇంకా వేరొకటి ఏముంటుంది? ఎవరిని ఎవరు చూస్తారు? అదే సర్వాత్మభావం. యోగ వాసిష్టంలో మనకి శ్రీరాములు వారికి వశిష్ఠ మహర్షి అదే విషయాన్ని ఒక సముద్రాన్ని ఉదాహరించి చెప్తారనమాట. అలలు సముద్రానికి వేరు కావు, అలాగే జగత్తు చైతన్యానికి వేరు కాదు. అలలు, నురుగు, తరంగాలు వేరువేరుగా కనిపించినా అన్నీ నీరే. అలాగే దేవుడు, జీవుడు, జగత్తు వేరుగా కనిపించిన మూల సత్యం ఒకటే. అదే బ్రహ్మం, అదే సర్వాత్మ్యం. బంగారంలో ఉంగరము, గాజు, హారము, కిరీటము ఎలా ఉన్నాయో రూపాలు వేరు, పేర్లు వేరు, కానీ సారం బంగారమే. అలాగే మనుషులు, జంతువులు, దేవతలు, ప్రపంచం అన్నీ భిన్నంగా కనిపిస్తున్నాయి, కానీ వాటి అంతరాత్మ ఒకటే. అదే బ్రహ్మం, అదే సర్వాత్మ భావం. శంకరుల వారు కేవలం శృతి చెప్తోంది కాబట్టి నమ్ము అని చెప్పట్లేదు. ఇక్కడ ఆయన మనకి ఈ 3 మెట్లు చెప్పారు. ఏంటవి? శృతి, యుక్తి, స్వానుభూతి అంటూ. శృతి అంటే విను, వేదం చెప్పింది విను. యుక్తి అంటే దాన్ని విచారించు. స్వానుభూతి అంటే ప్రత్యక్షంగా దాన్ని నువ్వు గ్రహించగలిగే సందర్భాలు, సంఘటనలు నువ్వు చూస్తున్నావు, వాటి ద్వారా నువ్వు తెలుసుకో. అప్పుడు కూడా పాతవాసన వల్ల అప్పుడప్పుడు జీవభావం తలెత్తవచ్చు. అందుకే స్వాధ్యాయ సాపనయం కురు అంటూ మళ్ళీ చెప్తున్నారు. అంటే మిగిలిన ఉన్న సూక్ష్మ అధ్యాసాన్ని కూడాను నువ్వు పూర్తిగా తొలగించేసుకో అంటూ చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే మనం ఎప్పుడు కూడాను నిరంతరము మనం తత్వమసి, శరీరాన్ని కాదు నేను సాక్షిని అనే భావాన్ని స్థిరపరచుకోవాలి అంటూ చెప్పడం జరుగుతుంది అన్నమాట. శృతి ద్వారా తెలుసుకో, యుక్తి ద్వారా నిశ్చయించుకో, స్వానుభవం ద్వారా ప్రత్యక్షంగా దాన్ని గ్రహించు అంటూ ఇందులో మనం చక్కగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం మరో శ్లోకాన్ని కూడాను వినేద్దాం. ఇది 283వ శ్లోకం అన్నమాట. అన్నాదాన విసర్గాభ్యా మీషన్నాస్తి క్రియామునే తదేకనిష్టయా నిత్యం స్వాధ్యాసాపనయం కురు. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. మునేహ ఎల్లప్పుడూ మననము చేయు స్వభావం కలవాడికి అన్నదాన విసర్గాభ్యాం అన్నమును భుజించుట కంటేనూ విసర్జించడం కంటేనూ వేరైన క్రియా ఈషత్ కొంచెమైనను లేదు. అందుచేత నిత్యం ఎల్లప్పుడూను తదేకనిష్టయా ఆ పరమాత్మ విషయమున అనన్యరూపమైన పూర్తి స్థితి చేత లేదా ఆ పరమాత్ముని యందే నిష్ట చేత నీ యొక్క అధ్యాస యొక్క నాశనమును కురువు చెయ్యి అంటూ ఇందులో చెప్పడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు దీనికి కూడాను మనం తాత్పర్యాన్ని చూస్తే జ్ఞాననిష్ఠుడవైన మునికి భోజనము చేయడము శరీర ధారణకు అవసరమైన సహజ క్రియలు తప్ప మరే కర్తృత్వ భావంతో కూడిన క్రియ ఉండదు. కాబట్టి ఈ పరబ్రహ్మ స్వరూపం నందే ఏకనిష్టతోటి ఎల్లప్పుడూ ఉండి
అధ్యాసాన్ని తొలగించుకో అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. శంకరాచార్యులు వారు ఇక్కడ జ్ఞాననిష్ఠుడి జీవితాన్ని చాలా చక్కగా వర్ణిస్తున్నారు మనకి. సాధారణంగా మనిషి ఉదయం లేవగానే ఇలా ఆలోచిస్తుంటాడు. ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది నా పని, ఇది నా బాధ్యత, అంతా కర్తృత్వ భావం. కానీ జ్ఞాని దృష్టి వేరు. అతడు శరీరం పనిచేస్తోందని చూస్తాడు. ప్రారబ్ధం తన పనిని చేసుకుంటూ పోతుందని తెలుసుకుంటాడు. అతనికి లోపల నేను కర్త అనే భావం ఉండదు. శరీరానికి ఆకలి వేస్తుంది, భోంచేస్తాడు. దాహం వేస్తుంది, నీరు తాగుతాడు. అలసట వస్తుంది, విశ్రాంతి తీసుకుంటాడు. కానీ లోపల ఎప్పుడూ నేను శుద్ధ సాక్షిని అనే నిశ్చయంతోనే ఉంటాడు ఆయన. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణింద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. తత్వజ్ఞాని చూస్తూ, వింటూ, తింటూ, నడుస్తూ, నిద్రపోతూ ఉన్నా నేను ఏమీ చేయడం లేదు అని తెలుసుకుంటాడు. ఎందుకంటే ఇంద్రియాలు తమ విషయాల్లో మాత్రమే తిరుగుతున్నాయని అతనికి స్పష్టంగా తెలుస్తుందన్నమాట. ఈ గీతా శ్లోకం వివేక చూడమని శ్లోకానికి మనం ప్రత్యక్ష వ్యాఖ్యానం కింద చెప్పుకోవచ్చు. బృహదారణ్యకోపనిషత్తులో మనకి అసంగోహ్యం పురుష అంటారు. ఈ ఆత్మ అసంగమైనది, ఏ కర్మకు అంటదు. అంటే ఆత్మ శరీరరహితము, నిర్మలము, పాపపుణ్యాలకు అతీతము కాబట్టి కర్మలను ఆత్మను తాకవు అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. ఓసారి రమణ మహర్షి ఆశ్రమంలో భక్తులు గమనిస్తూ ఉంటారనమాట. మహర్షి కూరగాయలు తరుగుతున్నారట, పనులు చేస్తున్నారు. అప్పుడు ఒక భక్తుడు అడిగాడు, భగవాన్ మీరు కూడా పనులు చేస్తున్నారే అంటూ. పనులు జరుగుతున్నాయి, కానీ చేయువాడు ఎక్కడున్నాడు? ఒక్క వాక్యంలో ఈ శ్లోకం అంతా ఆయన ఇమిడ్చి చెప్పేసినట్టు అయిపోయింది. కానీ జ్ఞాని కర్మలను ఆపడు, కర్తృత్వాన్ని మాత్రమే విడిచిపెడతాడు అంటూ మనం అర్థం చేసుకోవాలన్నమాట. జనకుడు గురించి కూడాను మనం అనేక మార్లు ప్రస్తావించడం జరిగింది. జనకుడు రాజ్యాన్ని పరిపాలించాడు, యుద్ధాలు చేశాడు, సభలు నిర్వహించాడు. ఆయన తన్ని విదేహుడు అనే పిలిచేవారు. ఎందుకంటే శరీరం పనిచేస్తున్న మనస్సు బ్రహ్మనిష్టలోనే ఉండేది. తదేక నిష్టయా అనే పదానికి ఉదాహరణ ఇది. సినిమా తెరపైన అగ్ని కనిపిస్తుంటుంది, వరదొస్తుంటుంది, యుద్ధం కనిపిస్తుంది, కానీ తెరకేమీ జరగదు. అలాగే శరీరం పనులు చేస్తోంది, ప్రారబ్ధం నడిపిస్తోంది అంతే. కానీ సాక్షి చైతన్యమైన ఆత్మకు ఏమీ జరగదు. జ్ఞాని తనను తెరగా తెలుసుకుంటాడు, అజ్ఞాని తనను సినిమాలో పాత్రగా భావిస్తాడు. శ్లోకంలో ప్రధాన బోధ శంకరాచార్యులు వారు ఇక్కడ కర్మలను వదిలేయమని చెప్పడం లేదు, కర్తృత్వాన్ని వదిలేయమని చెప్తున్నారు. భోజనం చెయ్యాలి, శరీరాన్ని సంరక్షించాలి, అవసరమైన పనులు చెయ్యాలి, కానీ నేనే కర్తను అనే అధ్యాసాన్ని తొలగించుకోవాలి. రోజంతా పనులు చేస్తూ కూడా ఇలా గుర్తుంచుకోవాలి, శరీరం పని చేస్తోంది, ఇంద్రియాలు తమ విషయాల్లో తిరుగుతున్నాయి, నేను సాక్షి చైతన్య స్వరూపుణ్ణి. ఈ భావన బలపడ్డ కొద్దీ అధ్యాసం తొలగిపోతుంది అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. జ్ఞాని శరీరధారణకు అవసరమైన సహజ క్రియలు మాత్రమే చేస్తాడు, అతనికి కర్తృత్వాభిమానం ఉండదు. కాబట్టి నువ్వు బ్రహ్మనిష్టలో స్థిరమై దేహాదులపైన ఏర్పడిన అధ్యాసని నిరంతరం తొలగించుకోవడానికి ప్రయత్నం చెయ్యి అంటూ తదేక నిష్టయా నిత్యం స్వ అధ్యాసాపనయం కురు అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यम् विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यम् विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం
హృది తారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.